వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. హాయ్ వ్యూయర్స్, వన్ ఆఫ్ ది స్పిరిచువల్ వీడియోతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో ఇదేంటంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని మనం తెలుగులో సమతామూర్తి విగ్రహం అని కూడా అంటామన్నమాట. చిన్నజీయ స్వామి గారు నెలకొల్పారు శంషాబాద్ ఏరియాలో ముచ్చింతల్ అనే గ్రామంలో 10 years బ్యాక్ త్రిదండి చిన్నజీయ స్వామి గారు, ఆయన వంశపారపర్యంగా ఉన్నటువంటి జిఆర్ స్వామి గారు అనమాట, రామానుజాచార్యులు వారి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసం అని చెప్పేసి ఒక టార్గెట్ ప్రాజెక్ట్గా అయితే ఆయన నెలకొల్పారు. 2014 మేలో వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనం చూడుకోవచ్చు, మన రామోజీ ఫిలిం సిటీలో ఉన్నప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో, గ్రీనరీ కానీ పీస్ఫుల్ కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ అలా అటువంటిదే స్పిరిచువల్గా మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్లేస్ అనమాట ఇది. చాలామంది విజిటర్స్ అయితే వస్తుంటారు. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. ఇదే అనమాట టెంపుల్, శ్రీ కోదండ రామాలయం అనమాట. కోదండ రామాలయం ప్లస్ వెంకటేశ్వర టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ అంతా గ్రీనరీ అండి. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మనం రిలాక్స్ అవ్వడానికి ఒక 1 week వీకెండ్ పాయింట్గా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే స్పిరిచువల్ మెంటాలిటీ ఉంటుందో సో వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే దర్శనం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్లోకి ఎంట్రీ అవ్వటం ప్లస్ స్టాచ్యూ లోపల కూడా 108 దివ్యక్షేత్రాలకి సంబంధించినటువంటి వైష్ణవ సాంప్రదాయానికిలో ఉన్నటువంటి దేవతామూర్తులు అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. 108 దేవాలయాలు అయితే ఉన్నాయి. సో అవి చూసుకుని, ఆ గార్డెన్ చూసుకుని, ఈ టెంపుల్ చూసుకుని, ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది చూసుకునేప్పుడు చాలా టైం అయితే పడుతుంది. హాయ్ అండి, మీకు మంచి వీడియోతో నేను ఇక్కడికి వచ్చాను. ఇది ముచ్చింతల్ గ్రామం అనమాట. శంషాబాద్ ఏరియాలో ఉంటుంది. శంషాబాద్ నుండి అరౌండ్ 15 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈయన సమతామూర్తి అంటాము, రామానుజాచార్యుల వారు. సో ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇక్కడ ఈ విగ్రహాన్ని. సో అందరూ ఒకళ్ళే అని చెప్పేసి, అందరూ ఒకళ్ళే అనేటువంటి ఒక నామాన్ని, ఇక్కడ కుల మత భేదాలు కానీ ఏమీ లేవని చెప్పేసి ఈయన చెప్పారు కొన్ని 100 సంవత్సరాల క్రితం అనమాట. సో ఈ స్టాచ్యూ యొక్క పనులు కానీ, ఈ ప్రాంతం కానీ, ఈ గార్డెన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆశ్రమం నిర్మాణం కానీ 2014 మే నెలలో స్టార్ట్ అయింది. మన త్రిదండి చిన్నజీయ స్వామి గారు మొదలెట్టారు. ఆయన ఆధ్వర్యంలో అనమాట. వారి గురువులు, వాళ్ళ తాతగారు, వాళ్ళ కులవస్తువులు అనమాట ఈయన. సో ఇక్కడికి మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము. సో చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. సో ఎవ్రీవన్ షుడ్ బి విజిట్ హియర్. సో అంత బాగుంది. ఎంట్రీ పాసెస్ అయితే 200 అయితే తీసుకుంటున్నారు. రిమైనింగ్ అంటే ఏముండదు. మనం ఈ విగ్రహం చూస్తున్నాం కదా, ఈ విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. మనం రామోజీ ఫిలిం సిటీ వెళ్తే ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తామో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇక్కడ చేయొచ్చు. అది కాకుండా 108 దివ్యక్షేత్రాలు ఉన్నటువంటి పుణ్యమూర్తుల యొక్క దర్శనం కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో అంత బాగుంది ఈ ప్రాంతం కానీ, ఈ ప్రదేశం కానీ. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ రిలాక్స్ అయితే అవుతుంది. సో మేము చాలా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఒకసారి రండి, విజిట్ చేయండి. సో ఎవ్రీవన్ షుడ్ బీ కమ్ హియర్ విత్ ది ఫ్యామిలీ. సో ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే వచ్చి దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ 108 దివ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి పుణ్యమూర్తులు, అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులను అయితే మనం ఇక్కడ స్వయంగా ఒకే చోట మనం చూసి దర్శనం చేసుకోవచ్చు. సో ప్రసాదాలు కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా ఒబీడియంట్గా, చాలా కన్వీనియంట్గా వచ్చినటువంటి విజిటర్స్కి అనుకూలంగా అయితే చాలా బాగుంది. ఇక్కడ రిసీవింగ్ కానీ, కల్చర్ కానీ, స్టాఫ్ కానీ. దట్టు ఇక్కడ రామాలయం కూడా ఉంది. రామాలయం ప్లస్ వెంకటేశ్వర గుడి ఉంది టెంపుల్. అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాం. సో ఈ టుడే మొత్తాన్ని మేము ఒక స్పిరిచువల్ డేగా క్రియేట్ చేసుకుని ఇక్కడ పార్టిసిపేట్ చేసాం. మార్నింగ్ మేము అరౌండ్ 7 ఆ టైంలో వచ్చాము. సో ఇప్పుడు టైం 2 o'clock అవుతుంది. ఇంతసేపు టైం స్పెండ్ చేసినా కానీ మాకు అసలు టైం స్పెండ్ చేసినట్టు అనిపించలేదు. థ్యాంక్ యూ.
మేము ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి అయితే వన్ సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం 6 o'clockకి. సో మన మెహదీపట్నం నుండి అయితే కొన్ని బస్సులు అయితే ఉన్నాయి. సో అక్కడ నుండి అయితే గ్రామానికి అయితే వచ్చేసి ఇక్కడ అటువంటి ఈ ఆర్కిటెక్చర్ మరి మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ బాహుబలి మూవీలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మన నేషనల్ ఫ్లాగ్ కూడా ఉంటుంది. సో ఈ టెంపుల్ చుట్టూతా ఈ స్టాచ్యూ చుట్టూతా ఉన్నటువంటి ప్లేస్ని అయితే మనం విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ మన నేషనల్ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంటుంది. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహమూర్తులు కానీ, ఈ ప్రహరీ గోడ చుట్టూ ఉన్నటువంటి గేట్లు కానీ సో చాలా అంటే చాలా మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఎలిఫెంట్స్ కానీ చెక్కడం అండి. నిజంగానే 10 years బ్యాక్ నేను కూడా విజిట్ చేశాను ఈ ఆశ్రమాన్ని. సో అప్పుడైతే మా గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు వైష్ణవ సాంప్రదాయాన్ని ఫాలో అవుతారనమాట. మీకైతే తెలిసే ఉంటుంది, చక్రాంతాలు అంటారనమాట వాళ్ళ భాషలో. సో వాళ్ళు చక్రాంతాలు అయ్యి పూజలు అనేది అందుకుంటారనమాట. ఎస్పెషల్లీ వాళ్ళు జిఎస్ స్వామి గారి ఆధ్వర్యంలో ఉంటారనమాట. చాలా అంటే చాలా ఉంటుంది. గార్డెన్స్ కానీ ఈ ఆర్కిటెక్చర్ కానీ 9 ways ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫ్లవర్స్ కానీ సో చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ప్రతిదీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. సో నేను ఎంట్రీ పాసెస్ అయితే తీసుకున్నాను. అడల్ట్కి అయితే 200 rupees, చైల్డ్కి అయితే అబోవ్ 14 years ఉన్న వాళ్ళకి 14 to 19 అనుకుంటా, వాళ్ళకైతే 150 rupees పాసెస్ తీసుకుని నేను లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చాను. బట్ లోపలైతే లోపలికి మొబైల్స్ అయితే ఎలా అయితే లేదు. చెక్కింగ్ అయితే చాలా బాగా హై సెక్యూరిటీ అయితే ఉంది. 2-3 zones అయితే ఉన్నాయి అన్నమాట. ఆ జోన్స్లో చెక్కింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. దట్టు వాళ్ళు అయితే స్టాంప్ అయితే వేస్తున్నారు మన పామ్ మీద, హ్యాండ్ మీద. సో అలా విజిట్ చేస్తూ ఉన్నాము. అదంతా అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోయాం. మన మొబైల్స్ అన్ని వీళ్ళైతే చాలా అంటే చాలా ఒబీడియంట్గా అయితే రిసీవింగ్ అయితే ఉంది ఇక్కడ స్టాఫ్ కానీ. సో ఇవైతే నాకు బాగా అట్రాక్ట్ చేసినాయి అండి. సో బాహుబలి రేంజ్లో అయితే ఉన్నాయి. నేను అందుకనే మీకు మెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడైతే నేను షూట్ చేస్తున్నాను. ఇక్కడ చుట్టూతా ప్రహరీ గోడ చుట్టూతా ఇవి ఎలిఫెంట్స్ అయితే ఇలా డిజైన్ చేశారు. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి. హైదరాబాద్ వచ్చామండి. ముచ్చింతల రామానుజ ఆశ్రమానికి వచ్చామండి. జిఎస్ స్వామి గారికి దర్శనం చూసుకున్నామండి. 108 విదేశాలు విగ్రహం అన్ని దేవుని చూసామండి, అన్ని దర్శనం చేసుకున్నామండి. అన్నీ బాగానే ఉన్నాయండి. రామానుజ గారు దర్శనం చేసుకున్నామండి. సో ఎస్పెషల్లీ ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహం అయితే మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. మనం పైకి వెళ్తాం అనమాట స్టాచ్యూని చూడటానికి. ఎగ్జాక్ట్లీ దానికి పైకి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఫాల్టైన్ కానీ, కింద నుండి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ కానీ, లోపలికి ఒక్కసారి మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత అటువంటి అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ మనం చేయొచ్చు. అక్కడ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అనమాట. ఇవి ఫ్లవర్స్ కూడా నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. సో అందుకు నేను క్యాప్చర్ చేశాను వీటిని. సో చాలా గార్డెనింగ్ అయితే చాలా బాగుందండి. ఎవరైతే నేచర్ లవర్ ఉంటారో, సో ఎవరైతే కనుక నేచర్ని బాగా తీసుకుంటారో, స్పిరిచువల్గా ఉంటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ స్పాట్ అయితే చెప్పచ్చు. సో ఆ విగ్రహం పైకి వెళ్ళినప్పుడు అక్కడ నుండి వ్యూ పాయింట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకు నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడే మనకి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు, టెంపుల్లో ప్రసాదం ఇస్తారనమాట. అలాగే లంచ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు ఆశ్రమంలో. సో ఆశ్రమంలో చాలామంది వస్తూ ఉంటారు కదా. సో ఎటు చూసినా గ్రీనరీయే, ఫుల్ గ్రీనరీ అనమాట. ఫ్లవర్ స్పిరిచువల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్. డెఫినెట్లీ మీరు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. అది ప్లీజ్ కమ్. సో నేనైతే బాగా సజెస్ట్ చేస్తాను. వన్ ఆఫ్ ది సండే మార్నింగ్ పూట స్టార్ట్ అవ్వండి. టెంపుల్ అయితే మార్నింగ్ 5:30 to ఈవినింగ్ 8:30 వరకు అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో అయితే విజిట్ చేయండి. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు.